ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమన్నారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. కేవీపీ ప్రవేశపెట్టిన సావధాన తీర్మానం రాజ్యసభలో ఈరోజు చర్చకు రానుంది. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుండి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. మరోసారి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఈరోజు రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు సావధాన తీర్మానం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రత్యేక హోదా అమలయ్యే విధంగా వెంటనే జాతీయ అభివృద్ధి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ఒక ప్రతిపాదన చేయనున్నారు. దాని మీద చర్చ కూడా జరగనుంది. మొత్తానికి డాక్టర్ గారు, మీరు ఈ అంశాన్ని మాత్రం వదిలిపెట్టేటట్లేరు, ప్రభుత్వాన్ని గట్టిగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంలో దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రానికి మేమందరం ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఉండగానే తీరని దారుణమైన అన్యాయం జరిగిపోయింది. చాలా నష్టం ఈరోజు యువతరం ఎదుర్కొంటుంది. ఈ యువతరం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి, రాష్ట్ర ఆర్థిక సమస్యల నుంచి బయటపడేయడానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ముఖ్యమైన మార్గం అని కాంగ్రెస్ పార్టీ, నేను పూర్తిగా నమ్ముతూ ఉన్నాం. ఈ లక్ష్య సాధన కోసం మా ముందు ఉన్న అన్ని మార్గాలని మేము అన్వేషించుకుంటూ ప్రజాస్వామ్యంలో రాజ్యసభ నాకు ఇచ్చిన హక్కైన సావధాన తీర్మానం ద్వారా మరొకసారి ఈ అంశాన్ని, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తి చర్చింపజేసి తద్వారా భారతదేశపు ప్రజల దృష్టిని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఆకర్షించి ఏదో ఒక విధంగా కేంద్రాన్ని ఒప్పించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ యువతకి ఉజ్వల భవిష్యత్తు కల్పించాలన్నదే నా యొక్క ఈ తీర్మానం యొక్క పెట్టడంలో ఉన్న ఉద్దేశం. సార్, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పేది ఏంటంటే, మేము ఇస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులను సమకూరుస్తున్నాం. ప్రత్యేక హోదా తరహాలోనే ఆ మేరకు ఏ ప్రయోజనాలు ఉంటాయో ఆ మేరకు ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక రూపంలో ఇచ్చాము, ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చామంటున్నారు. ఈ వాదనలో నిజం లేదా? ఇది మళ్ళీ విషయం 2 రకాలుగా ఉంటుందండి. స్పెషల్ ప్యాకేజీ గురించి, స్పెషల్ ప్యాకేజీ గొప్పదా, దానివల్ల ప్రయోజనాలు ఎక్కువ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వలన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందన్నది మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. పోలవరం ప్రాజెక్టు గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. వీటన్నిటిని మిక్స్ చేస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే అంశం పక్కకు వచ్చి అవి చర్చలోకి ఎక్కువ వస్తాయి. ఈవేళ మన ముందు ఉన్నది స్పెషల్ కేటగిరీ స్టేటస్ని మనం సాధించుకోవటం ఎట్లా, దాన్ని ఏ విధంగానైనా సాధించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటం ఎట్లా అనేదే ఇష్యూ. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వలన వచ్చే ప్రయోజనాలు స్పెషల్ ప్యాకేజీ కంటే చాలా ఎక్కువ. అవి మళ్ళీ నేను ఇంకోసారి తమరికి సవినయంగా మనవి చేసుకుంటాను. పోలవరం ప్రాజెక్టు గురించి 100% ఇవ్వటం అనేది వాళ్ళు చేస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి ఈవేళ కొత్తగా ఇస్తుందేమీ లేదు. ఇది రాష్ట్ర పునర్విభజన బిల్లులో చాలా క్లియర్గా మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు చెప్పారు. We will expedite the word ఆయన వాడిన సెంటెన్స్ we will expedite the పోలవరం ప్రాజెక్ట్ అంటే అతి తీవ్రంగా సత్వరమైన చర్యలు తీసుకొని ఈ ప్రాజెక్టుకు వచ్చే కష్ట నష్టాలన్నింటినీ ఎదుర్కొని 100% కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తి చేస్తుందని ఆ రోజే ఆయన చెప్పారు. ఈవేళ వీళ్ళు కొత్తగా ఇచ్చేదేమీ లేదు. మొత్తానికి ప్రత్యేక హోదా వల్ల జరిగే ప్రయోజనాలు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కంటే ఎక్కువగా ఉంటాయని, దీనిపై సభలో చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకే తన ప్రయత్నమని, ఆ మేరకే తనకున్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటూ భారతదేశ ప్రజలను, అదేవిధంగా రాష్ట్ర ప్రజల యొక్క అవసరాన్ని గుర్తిరిగేలా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించేందుకు, అదేవిధంగా ఆ మేరకు అప్రమత్తం చేసేందుకు తన ప్రయత్నం అని చెప్పి, పోలవరం ప్రాజెక్ట్ అన్నది కొత్తదేమీ కాదని, అది చట్టంలోనే ఉన్నదని, దానివల్ల వచ్చే అదనమైనటువంటి ప్రయోజనం కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదన్న అంశాన్ని కూడా డాక్టర్ కేవీపీ రామచంద్రరావు చెప్తున్నారు.